అందరికీ నమస్కారం. నా పేరు చరణ్ తేజ. సో, ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోతున్న టాపిక్ ఏంటి అంటే, పైథాన్ ఇన్‌స్టాలేషన్. అంటే, మనం పైథాన్‌లో ప్రోగ్రామ్స్ రాయడం కంటే ముందు, మనం పైథాన్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవాలనమాట. సో, ఈరోజు ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలో పైథాన్‌ని స్టెప్ బై స్టెప్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, చూద్దాం. సో, ఫర్గెట్ అబౌట్ థియరీ. సో, లెట్ మీ ఎక్స్‌ప్లెయిన్ ప్రాక్టికల్లీ. నేను ప్రాక్టికల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దెన్ లేటర్ వి కెన్ కమ్ టు ద థియరీ. ఓకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనీ బ్రౌజర్. ఓపెన్ ఎనీ బ్రౌజర్ యాస్ యువర్ విష్. నేనొచ్చేసి ఆహ్, గూగుల్ క్రోమ్ ఓపెన్ చేశాను. సింపుల్ జస్ట్ టైప్ పైథాన్. మీరేం ఎక్కువ అవసరం లేదు. పీవైటీహెచ్ఓఎన్. దెన్ వచ్చే ఫస్ట్ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి. చూడండి పైథాన్ డాట్ ఓఆర్‌జీ ఉంది కదా! సో, వెల్కమ్ టు పైథాన్ డాట్ ఓఆర్‌జీ. జస్ట్ క్లిక్ ఆన్ దిస్ వన్. స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి అంతే. జస్ట్ లిజన్ కేర్‌ఫుల్లీ. కొన్ని పాయింట్స్ చాలా ఇంపార్టెంటు. సో, అవి చెప్తాను ఇక్కడ లిజన్ కేర్‌ఫుల్లీ అని. చాలా ఫోకస్‌గా ఉండండి. ఓకే. సో, ఇక్కడ క్లిక్ ఆన్ డౌన్‌లోడ్. సీ ఈ ఫస్ట్ వెబ్‌సైట్ లింక్ ఓపెన్ చేయగానే మనకు ఆహ్, డౌన్‌లోడ్ అనే బటన్ కనిపిస్తుందనమాట మనకు. దీన్ని క్లిక్ చేయగానే సో, ఇట్ విల్ ఓపెన్ దిస్ కైండ్ ఆఫ్ విండో. ఓకే. ఇప్పుడు ఏంటి అంటే సింపుల్ మనకి ఇక్కడే ఉంది కదా! డౌన్‌లోడ్ ద లేటెస్ట్ వెర్షన్ ఆఫ్ విండోస్ అనేసి. యూ కెన్ జస్ట్ ట్రై టు క్లిక్ ఆన్ దిస్ వన్. మీరు దీనిపైన క్లిక్ చేశారనుకో డౌన్‌లోడ్ పైథాన్ 3.13.7 అని. సో, ఇట్ టేక్స్ సమ్ టైమ్. చూడండి. ఇట్ ఈస్ స్టార్టెడ్ డౌన్‌లోడింగ్. మనకి డౌన్‌లోడ్ స్టార్ట్ అయిందనమాట. చూసారా? అరౌండ్ 27.5 ఎంబీ. సో, విల్ సీ. చూద్దాం. ఓకే. ఇట్ విల్ డౌన్‌లోడ్. మీ ఇంటర్నెట్ స్పీడ్ బట్టి డౌన్‌లోడ్ అవుతుందనమాట. సీ ఎప్పుడైతే మనం ఇది డౌన్‌లోడ్ చేస్తున్నామో మనకొచ్చే ఫైలు .exe ఫైల్ అనమాట. ఏం ఫైల్ ఇది? .exe ఫైల్. అంటే ఇది ఎగ్జిక్యూటబుల్ ఫైల్ అనమాట. మనము డబుల్ క్లిక్ చేసి ఇన్‌స్టాల్ చేసుకొని యూజ్ చేయాలి. నేను చెప్తాను. ఎలా ఓపెన్ చేయాలి? ఏంటి అనేసి. ఆల్‌మోస్ట్ డౌన్‌లోడ్ అయిపోయింది. ఆల్‌మోస్ట్. యాహ్! ఆల్‌మోస్ట్ డన్. మేబీ జస్ట్ 5 సెకండ్స్ థాట్స్ ఇట్. కంప్లీట్ అయిపోయింది. సో, డౌన్‌లోడ్ అయిపోయిన తర్వాత యూ కెన్ జస్ట్ డైరెక్ట్‌లీ క్లిక్ ఆన్ దిస్ వన్. మీకు హడావిడి అంతా వద్దనుకుంటే మీరు నేరుగా దీన్ని క్లిక్ చేయండి. నో ఇష్యూ. ఇఫ్ యూ క్లిక్ ఆన్ దిస్ వన్ సో, ఏమవుద్దంటే ఇట్ విల్ ఓపెన్ దిస్ కైండ్ ఆఫ్ విండో. మనకి ఇలా ఓపెన్ అవుద్దనమాట. మనకేంటి స్టార్టింగ్‌లో ఎప్పుడెప్పుడు దీన్ని క్లిక్ చేద్దామా? ఎప్పుడెప్పుడు మనకి ఇన్‌స్టాల్ అయిపోద్దా అని ఉంటుంది. బట్ నో, నో, నో అలా చేయకూడదు మనం. ఎందుకంటే లేటర్ సమ్ ఇష్యూస్ విల్ కమ్. మనము ఇంకా నేను చెప్తాను ఫ్యూచర్ వీడియోస్‌లో అసలుకి ఏమేమి ఇష్యూస్ ఉంటాయని ఇలా క్లిక్ చేస్తే. సో, వాట్ ఈస్ ద ఓకే చరణ్. దెన్ వాట్ ఈస్ ద కరెక్ట్ వే టు ఇన్‌స్టాల్ పైథాన్? సో, మనం కరెక్ట్‌గా ఎలా ఫాలో అవ్వాలంటే యూ కెన్ జస్ట్ ట్రై టు కమ్ హియర్. ఓకే. ఇక్కడ కనిపిస్తుంది మనకు 2 చెక్ బాక్సెస్. ఆల్రెడీ ఫస్ట్ సెలెక్ట్ అయ్యింది. బట్ నో ప్రాబ్లమ్. సో, మనము సెకండ్ టిక్ బాక్స్ సెలెక్ట్ చేసుకోవాలనమాట. కంక్లూజన్ ఆఫ్ ది స్టోరీ ఇక్కడ మనకు కనిపించే 2 టిక్ బాక్సెస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మాత్రమే మనము ఇన్‌స్టాల్ నౌ అని క్లిక్ చేయాలి. దిస్ స్టెప్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. చాలా మంది చేసే మిస్టేక్ ఇదే అనమాట. యాడ్ పైథాన్ డాట్ ఈఎక్స్‌టి టు పాత్ ఈ చెక్ బాక్స్ క్లిక్ చేసుకోరు. లేటర్ దే విల్ ఫేస్ సమ్ ఇష్యూస్. నేను చెప్తాను ఆ ఇష్యూస్ ఏంటి అని కూడా. సరేనా? సో, మొత్తానికి ఈ 2 చెక్ బాక్సెస్ చెక్ చేసుకొని అప్పుడు క్లిక్ ఆన్ ఇన్‌స్టాల్. ఓకే. సో, మనకి ఈ ప్రాసెస్ అడుగుతుందనమాట. ఇంకా ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. నాట్ టూ మచ్ టైమ్. ఇట్ విల్ టేక్ కొంచెం టైమ్‌లో ఎవ్రీథింగ్ ఇన్‌స్టాల్ అయిపోద్దనమాట. ఇది ఇన్‌స్టాల్ అవ్వగానే చెప్తాను మీకు. అంటే మనము ఆహ్, పైథాన్ నిజంగా ఇన్‌స్టాల్ అయిందా లేదా? ఎలా చెక్ చేస్తానని కూడా చెక్ చేద్దాం మనం ఇప్పుడు. ఓకే. ఈజీ. వెరీ, వెరీ ఈజీ. ఇదయ్యేలోపు నేను ఒక మాట చెప్పాలనుకున్నాను మీకి. సో, మన తెలుగులో నేను గమనించాను చాలామంది క్రిస్టల్ క్లియర్‌గా ఎవరు చెప్పట్లేదు కొన్ని కాన్సెప్ట్స్‌ని. సో, మనం స్టార్ట్ చేసింది ఛానెల్ దేనికంటే ఈవెన్ స్కూల్‌లో ఉన్న, ఇంటర్మీడియేట్‌లో ఉన్న, కాలేజ్‌లో ఉన్న ప్రతి ఒక్కరికి పైథాన్‌ని చాలా సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం అనే ఒక మెయిన్ మోటోతోనే సో, మనం ఈ ఛానెల్ స్టార్ట్ చేసామనమాట. దట్ టూ మెయిన్ ఈ ప్లే లిస్ట్ మనం ప్రిపేర్ చేసింది అందుకోసమే. ఇప్పుడు మన ఛానెల్‌లో డేటా సైన్స్ అండ్ ఏఐకి సంబంధించిన వీడియోస్ వస్తాయి. అప్పుడప్పుడు ప్రొడక్టివిటీకి సంబంధించి, సెల్ఫ్ డెవలప్‌మెంట్ గురించి అని చాలా అంటే చాలా వీడియోస్ వస్తాయి. సో, ఆ వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఛానెల్‌ని. ఓకే. సో, మేబీ మనకు ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే జస్ట్ కామెంట్ చేయండి అంతే. లైక్ హౌ దిస్ వీడియో అని. ఓకే. సో, చూసారా? సక్సెస్‌ఫుల్‌గా ఇన్‌స్టాల్ అయిపోయింది. జస్ట్ క్లిక్ ఆన్ క్లోజ్ అంతే. క్లోజ్ చేయండి. ఇప్పుడు చెక్ చేయాలనుకుంటున్నాం మనం. ఏంటి పైథాన్ నిజంగానే ఇన్‌స్టాల్ అయిందా లేదా మన ల్యాప్‌టాప్‌లో అనేసి. సింపుల్. మనం చెక్ చేయాలంటే ఫస్ట్ మనము కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయాలి. ఎలా ఓపెన్ చేయాలంటే మన ల్యాప్‌టాప్‌లో ఆర్ సిస్టమ్‌లో
విండోస్ ప్లస్ ఆర్ క్లిక్ చేయండి. విండోస్ ప్లస్ ఆర్ సేమ్ టైం క్లిక్ చేస్తే ఇలా ఒకటి డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుద్ది. ఇక్కడ జస్ట్ టైప్ సీఎండి. మీరు సీఎండి అని ఇక్కడ టైప్ చేస్తారండి. సీఎండి టైప్ చేస్తారండి. దీని మీనింగ్ ఏంటి అంటే కమాండ్ ప్రాంప్ట్ అనమాట. సో ఓపెన్ ఓకే క్లిక్ చేస్తే ఇట్ విల్ ఓపెన్ లైక్ దిస్. సింపుల్‌గా ఏం చేస్తారంటే పైథాన్ స్పేస్ హైఫన్ హైఫన్ వర్షన్ అంతే. క్లిక్ ఆన్ ఎంటర్. చూసారా? మనం ఇన్‌స్టాల్ చేసిన పైథాన్ వర్షన్ పైథాన్ 3.13.7 ఆఫ్‌కోర్స్ మనకి పర్టిక్యులర్ వర్షన్ కూడా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. అంటే నేను యూజ్ చేస్తున్న వర్షన్ జనరల్‌గా పైథాన్ 3.11 వర్షన్ అది స్టాండర్డ్ వర్షన్ యూజ్ చేస్తున్నాను. మనకు అలా కావాలనుకుంటే డౌన్‌లోడ్ చేసుకోవచ్చనమాట. కంక్లూజన్ ఆఫ్ ది స్టోరీ సక్సెస్‌ఫుల్లీ వి ఇన్‌స్టాల్ పైథాన్. మనకిలా వచ్చిందంటే మనము పైథాన్ సక్సెస్‌ఫుల్‌గా ఇన్‌స్టాల్ చేసుకున్నట్లనమాట. ఓకే. సో, ఇప్పుడు అన్నా కొంచెం థియరీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తావా స్టెప్ బై స్టెప్? చరణ్ కెన్ యూ ప్లీజ్ ఎక్స్‌ప్లెయిన్? చూడండి. ఫస్ట్ మనం వెబ్‌సైట్‌లోకెళ్ళాం. గమనించారా మీరు? పైథాన్.ఓఆర్‌జీ వెబ్‌సైట్‌లోకెళ్ళాం. దాని తర్వాత ఏం చేసాము? సో, డౌన్‌లోడ్ సెక్షన్‌లోకెళ్ళి సో, లేటెస్ట్ ఒకటొచ్చింది కదా మనకు. డౌన్‌లోడ్ పైథాన్ అనేసి గమనించారా? ఇక్కడ ఇది. సో, దానిపైన క్లిక్ చేసాం. క్లిక్ చేయగానే .exe ఫైల్ డౌన్‌లోడ్ అయింది మనకు. .exe ఫైల్ అంటే ఏదో కాదు. మనకి డైరెక్ట్‌గా దాన్ని క్లిక్ చేయగానే డబుల్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్ అయిపోతుందన్నమాట అది. ఓకే. .exe ఫైల్ అనేది. ఎగ్జిక్యూటబుల్ ఫైల్ అంటాం మనం. దాని తర్వాత ఏం చేసాం చూసారా? మనము డబుల్ డబుల్ ట్యాప్ చేసాము. అంటే క్లిక్ చేసాము. దాని తర్వాత ఒక ఇంపార్టెంట్ థింగ్ సెలెక్ట్ చేసుకున్నాం. యాడ్ పైథాన్ టు పాత్ అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనము ఫినిష్ అలా క్లిక్ చేసాం కదా! అయిపోయింది. సో, మొత్తం ఎంటైర్ ప్రాసెస్ అంతా లోడ్ అయ్యే వరకు మనం వెయిట్ చేసాం. ఇన్ బిట్వీన్ సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా చెప్పేసాం ఛానెల్‌కి. అలాగా సో, ఫైనల్‌గా అయిపోయింది కదా మనకు. ఫైనల్‌గా ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అయింది కదా! సెటప్ వాస్ సక్సెస్‌ఫుల్ అని. మనం క్లోజ్ చేసేసాం. సో, చెక్ చేయడానికి డిడ్ యూ రిమెంబర్ ఇప్పుడే ఒకటి మనం యూజ్ చేసాం కమాండ్ అనేది. పైథాన్ స్పేస్ హైఫన్ హైఫన్ వర్షన్. ఇదేంటి అంటే సో, పైథాన్ మన ల్యాప్‌టాప్‌లో ఆర్ సిస్టమ్‌లో ఇన్‌స్టాల్ అయిందా లేదా చెక్ చేయడానికి మనం ఈ కమాండ్ యూజ్ చేసామనమాట. ఎక్కడ టైప్ చేసాం? కమాండ్ ప్రాంప్ట్‌లో. ఎలా ఓపెన్ చేయాలి? విండోస్ ప్లస్ ఆర్ సీఎండీ అంతే. సో, మనకొచ్చిన వర్షన్ ఏంటి ఇక్కడ 3.13.7 అంతే. దట్స్ ఇట్. సో, ఇది మనకి పైథాన్ ఇన్‌స్టాలేషన్ అనమాట. సింపుల్‌గా హడావిడి లేకుండా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా చెప్పేసాం. సో, మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్ అండ్ జై హింద్.